అధ్యాయాన్ని సాంఖ్యయోగము గీతాసారం అని కూడా అంటారు. ఓకే. సో మొదలుగా మనం మంగళాచరణం చేద్దాము. ఓకే. కృష్ణుడి యొక్క ఆశీర్వాదాలు, గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మనము ఈరోజు ఈ క్లాసు స్టార్ట్ చేద్దాం. ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरो दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్యేశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. మొదటి అధ్యాయంలో ఓకే, ఇది విషాద యోగ. ప్రభుపాదుల వారు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. సో ఈ సెక్షన్స్ మనం చూసాము, ఈ భాగాలన్నీ. మెయిన్ ఏంటంటే ఎలా దుర్యోధనుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన తన సైన్యాన్ని బలంగా చేసుకోవడానికి ఎలా రాజకీయంగా మాట్లాడతాడో అది చూసాము. దాని తర్వాత విజయ చిహ్నాలు, పాండవులకు విజయం దక్కుతుందని ఆ చిహ్నాల గురించి చూసాము. తర్వాత అర్జునుడు కృష్ణుని తన రథాన్ని రెండు సైన్యాల మధ్యలో తీసుకొని వెళ్ళమంటాడు. అప్పుడు తీసుకెళ్ళి ఆ రథాన్ని పెట్టిన తర్వాత అప్పుడు అర్జునుడు తన భావాలతో ఓకే మరియు అతని శ్లోకాలతో మాటలతో నాలుగు కారణాలు వ్యక్తం చేస్తాడు. అది జాలి, కరుణ, భోగము, పాపము కోసము భోగం ఎట్లా అనుభవిస్తాను అని అంటాడు. అలానే వాళ్ళని చంపడం వల్ల మనకు పాపం దక్కుతుందని, లాస్ట్కి పరంపర యొక్క నాశనం జరుగుతుంది అని చెప్తాడనమాట. ఓకే. ఇంకా సో ఈరోజు రెండవ అధ్యాయము గీతాసారము. ఓకే. గీతాసారము లేదా సాంఖ్య యోగం కూడా అంటారు. ఎందుకంటే ఆత్మ గురించి చాలా విడివిడిగా అన్ని దిక్కుల నుండి కృష్ణుడు ఆత్మ గురించి పరిశీలనాత్మకంగా అన్ని విషయాలు చెప్తాడనమాట. సో ఒకటి నుండి అందుకోసం దాన్ని సాంఖ్యయోగ అంటారు ఈ అధ్యాయాన్ని. సో 1 నుండి 10 శ్లోకాలు అర్జునుడు కృష్ణుడు శరణు కోరి మార్గదర్శకత్వం కోసం వేడుకున్నాడు. 11 నుండి 30 శ్లోకాలు శాశ్వతమైన ఆత్మపై కృష్ణుడి ఉపదేశాలు. 31 నుండి 37 శ్లోకాలు కృష్ణుడు అర్జునుడిని తన క్షత్రియ విధిని అంటే క్షత్రియ డ్యూటీని కర్మకాండ నిర్వర్తించమని కోరాడు. 38 నుండి 58 3 శ్లోకాలు కర్మకాండ కంటే మెరుగైనది నైష్కర్మ్య బుద్ధి యోగ, ఫలాన్ని ఆశించకుండా చేసే కార్యాలు. 54 నుండి 72 శ్లోకాలు నైష్కర్మ్యాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి స్థితప్రజ్ఞ లక్షణాలను పొందుతారు. స్థితప్రజ్ఞ అంటే దైవ చైతన్యంలో స్థిరమైన వారు. ఓకే. సో మొదటి సెక్షన్ మీరు డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ సంజయుడు పలుకుతున్నాడు అన్నమాట. సో గత అధ్యాయంలో మనం చూశాను ఏంటంటే చివరికి అర్జునుడు తన ధనుష్ని పక్కన పెట్టేసి దుఃఖంతో కూర్చుండిపోతాడనమాట. సో ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, తం తథా ఆ విధంగా, తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. సో సంజయుడు ఏం చెప్తున్నాడు, ఈ విధంగా కృపతో జాలితో నిండిపోయి ఓకే కంటి నిండా అశ్రుపూర్ణ కులేక్షణం కంటి నిండా నీళ్లతో ఉన్న అర్జునుడు
ఆ దుఃఖంతో ఉన్న అర్జునుడు, ఓకే, ఆ అర్జునుడిని చూసి మధుసూదనుడు ఈ విధంగా ఈ మాటలు, ఈ వాక్యాలు చెప్పాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరమర్జున. సో కుతస్త్వ, కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, ఈ కష్మలము ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఈ సమయంలో కుతస్త్వ అంటే ఎక్కడి నుండి? ఓకే, విషమే సముపస్థితం, ఇలాంటి సమయంలో, యుద్ధం చేసే సమయంలో ఇలాంటి కష్మలము, అనవసరమైన విషయాలు, అనవసరమైన ఈ శోకం ఎందుకయ్యా అని అర్జునుడు అంటున్నాడు. అనార్య జుష్టం అస్వర్గ్యం. ఓకే, ఇది ఆర్యుడు అంటే ఎవరైతే శాస్త్ర జ్ఞానం ఉన్నవాడు, శాస్త్రాలు తెలిసినవాడు ఆర్యుడు. ఆ శాస్త్రాల పరంగా ఆయన కర్మలు చేసేవారు. కానీ ఇది అనార్యుడు అంటే ఈ ఆర్యుడు కాకుండా అనార్యలాగా, ఆర్యుడిలాగా ప్రవర్తించట్లేదు. దీని వల్ల నీకు పైలోకాలు, స్వర్గం కానీ అలా పొందవు, అలానే కీర్తి పొందవు, అకీర్తి పొందుతావు అర్జున అని కృష్ణుడు అంటున్నాడు. ఇంకా ముందుకెళ్ళి, ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, క్లైబ్యం స్మగమపార్థ నైతద్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప. ఓకే, క్లైబ్యం అంటే నపుంసకుడిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఓకే, సో క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఓకే, ఇది ఇది చాలా చీప్. ఓకే, ఇది హృదయ దౌర్బల్యం. వీటిని వదిలేసేయి, లేవు, నిల్చో, నిల్చొని ఫైటింగ్ చెయ్యి. పరంతప అంటే, ఓకే, ఎవరైతే వాళ్ళ శత్రువులని సంహరించేవాడు. సో అర్జునుడికి ఒక పేరు ఉంది, పరంతప అని. అలా వేరే వేరే పేర్లతో ఆయన్ని సంబోధిస్తూ ఆయన్ని ఉత్తేజిస్తున్నాడు అనమాట. ఓకే, నువ్వు లేచి యుద్ధం చెయ్యయ్యా అని. ఓకే, ఇంకో రకంగా తిడుతున్నాడు కూడా. ఓకే, క్లైబ్యం నపుంసకుడి లాగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని, వ్యవహరిస్తున్నావు అని. సో ఇది విన్న అర్జునుడికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి, నన్ను, క్షత్రియుడికి ఏంటంటే అతన్ని నిందిస్తే చాలన్నమాట, అది చావు కన్నా ఎక్కువ. ఓకే? సో ఇలా కృష్ణుడు అతన్ని రెచ్చగొట్టడానికి కొద్దిగా నిందించగానే అతను కోపంతో అర్జునుడి మాటలు మాట్లాడుతున్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజారావ్ అరిసూదన. సో నేను కథం అంటే, ఓకే, ఎలా భీష్మం, ఓకే, భీష్ముణ్ణి, ఓకే, ఈ యుద్ధంలో సంఖ్యే భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, ఇషుభి ఈ ఆయుధాలతో, ఈ బాణాలతో ఎలా నేను వాళ్ళని, వాళ్ళతో యుద్ధం చేయాలి. ఓకే, వాళ్ళు, వాళ్ళని పూజ చేయాలి, వాళ్ళని, పూజకి అర్హులు వాళ్ళు. అలాంటి వాళ్ళని నువ్వు బాణాలతో వాళ్ళతో యుద్ధం చేయమంటున్నావు, వాళ్ళని చంపమంటున్నావు. నీ పేరేమో మధుసూదన అని వచ్చింది, హరిసూదన అని వచ్చింది. ఓకే, సో నువ్వు ఒక మధు అనే రాక్షసుని చంపావు. ఓకే, మధు కైతబ అనే రాక్షసులను చంపావు. ఆ రాక్షసులను చంపి నీకు ఇలా గొప్ప పేర్లు వచ్చాయి. కానీ నన్ను ఎవరిని చంపమంటున్నావు? నా గురువుని, నా తాతగారిని చంపమంటున్నావు. వీళ్ళని పూజ చేయాల్సిన వాళ్ళని వీళ్ళని చంపమంటున్నావు. ఈ మధు కైతవ అనే రాక్షసులని కృష్ణుడు చంపుతాడు. వేదాలని వాళ్ళు బ్రహ్మదేవుడి నుండి దొంగలించి వాళ్ళు తీసుకెళ్తారనమాట. అయితే వాళ్ళని కృష్ణుడు చంపుతాడు. అలా నీకు పేర్లు వచ్చాయి, ఇలాంటి పెద్ద ప్రఖ్యాతిగాంచిన పేర్లు వచ్చాయి నీకు. ఓకే, నువ్వు శత్రువులని, ఓకే, ఇలా రాక్షసులను చంపినావని. నన్ను ఎవరిని చంపమంటున్నావు? నా గురువుని, నా తాతగారిని. నువ్వు నీ గురువుని చంపావా, సందీపమునిని? లేదు. నీ సందీపముని, నీ గురువు కోసమని వాళ్ళ పిల్లలు చనిపోతే
ఓకే. యమరాజు దగ్గరికి వెళ్ళేసి సముద్ర దేవుడి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చావు నువ్వు, సందీపముని పిల్లల్ని. ఓకే, ఆయనని చంపలేదే. అలానే నీ తాతగారిని చంపావా, ఉగ్రసేనుణ్ణి? ఉగ్రసేనుణ్ణి కంసుడు జైల్లో పెడితే అతన్ని వెళ్ళి కంసుని చంపేసి మళ్ళీ ఉగ్రసేనుని రాజుల్లాగా పెట్టేసి ద్వారకాకి ఇప్పుడు రాజు ఉగ్రసేనుడు. సో నీ తాతగారిని, నీ గురువుని నువ్వు చంపలేదు, కానీ నువ్వు మాత్రం నన్ను మాత్రము వీళ్ళని చంపమంటున్నావు. ఇది ఎలా న్యాయము అని అర్జునుడు అంటున్నాడు. ఇంకా ముందేకేమంటున్నాడు? గురూణ హత్వాను మహానుభావాన్ శ్రేయో భోక్తున్ భక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఓకే, ఈ మహానుభావులైన గురువులని నేను ఎట్లా చంపగలుగుతాను? దీనికన్నా శ్రేయం, ఉత్తమం ఏంటి? ఓకే, భిక్షము తీసుకొని, ఈ భూమిపైన భిక్షం తీసుకొని బతకడము వేరు. వీళ్ళని వాళ్ళు హత్వార్థ కామాంస్తు గురువుని హైవ. ఓకే, ఈ లోకంలో వాళ్ళు, ఓకే, లోభంతో కామంతో వాళ్ళు ఈ యుద్ధం చేయొచ్చు, కానీ వాళ్ళని మనం ఎందుకు చంపాలి? వాళ్ళని చంపి ఏదైతే భోగం నేను తీసుకుంటానో అదంతా రక్తంతో కూడినటువంటిదే. సో అర్జునుడు చెప్తున్నాడు, నేను ఒక భిక్షవాడిలాగా ఆ వేషం తీసుకొని ఉంటానయ్యా అని చెప్తున్నాడు. ఒక సాధువులాగా అయిపోతాను, ఈ క్షత్రియ ధర్మము ఇవన్నీ వద్దు, వీళ్ళని చంపను అంటున్నాడు. సో అందుకోసం అదే కృష్ణుడు అతని అనుబంధాలని ఎదుర్కోవడానికి భీష్మ ద్రోణ ప్రముఖత, ఆ భీష్మ ద్రోణుడు దగ్గర పెట్టిన తర్వాత ఈ మాటలన్నీ వస్తున్నాయి. సో మన కోసము ఈ భగవద్గీత ఇవ్వాలి కాబట్టి, సో కృష్ణుడు అర్జునుడి ద్వారా ఈ సందేశాలన్నీ మనకిస్తున్నాడు. మన ధర్మాన్ని ఎలా పాటిస్తూ మనము మళ్ళీ దైవలోకానికి ఎలా చేరాలో, ఈ భగవద్గీతను అనుసరించి ఎలా వెళ్ళాలో ఈయన ద్వారా, ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్, ఆయన ద్వారా మనకి ఈ సందేశాలన్నీ ఇస్తున్నాడు. సో మళ్ళీ ఏమంటున్నాడు? సరే, ఇంకా కృష్ణుడు కామ్ అయిపోయాడు. ఓకే, ఇది రెండోసారి. మొదటి అధ్యాయం అంతా అర్జునే మాట్లాడాడు, కృష్ణుడు కామ్గా ఉన్నాడు. సరే, ఇప్పుడా ఏదా నీకు చెప్పాలయ్యా, ధర్మం ఏంటో చెప్పాలనుకున్నప్పుడు మళ్ళీ కృష్ణుడి పైకి మళ్ళీ ఓకే ఒక రకంగా వాదిస్తున్నాడు. ఓకే, వాదించగానే కృష్ణుడు ఇంకా మాట్లాడట్లేదు. ఓకే, సో ఇలా కృష్ణుడితో రెండు మాటలు మాట్లాడిన తర్వాత ఓకే కృష్ణుడు కామ్గా ఉండిపోయాడు. సో అప్పుడు మళ్ళీ అర్జునుడు నచైతద్వద్ విద్మా కతరన్నో గరీయో యద్వా జయేమా యది వా నో జయేయు యానేవ హత్వా న జిజీవిషామస్ తే అవస్థిత ప్రముఖే దార్తరాష్ట్ర నచైతద్ విద్మ. విద్మ అంటే నాకు తెలియట్లేదు. ఓకే, నాకు ఏది మంచిదో తెలియట్లేదు. ఓకే, వాళ్ళ వాళ్ళపై జయించడమా, వాళ్ళు నాపై జయించడమా, నాకు ఏంటో తెలియట్లేదు. ఏం చేయాలట్లో తెలియట్లేదు. యానేవ హత్వా జిజీవ శామస్ తే అవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్ర. కానీ నా ముందు ప్రముఖే ధృతరాష్ట్రుడి పుత్రులు ఉన్నారు, నిల్చొని ఉన్నారు. కానీ వాళ్ళని చంపితే నేను జీవించడమే కష్టము. జిజీవి శామ, వాళ్ళని చంపి నేను జీవించడము చాలా కష్టం కృష్ణ అని అంటున్నాడు అనమాట. అయినా కానీ కృష్ణుడు ఏం పలకట్లేదు. ఓకే, 2.7లో ఇప్పుడు అతన్ని అర్జునుడు కృష్ణుడు శరణం కోరుకుంటాడు. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్నిష్ఠితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నాం. ఓకే, కృపణుడయ్యి నేను. ఓకే, ఈ ఈ దోషంతో, కృపణ దోషంతో, ఈ స్వార్థముతో ఉపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత, నేను నిన్ను అడుగుతున్నాను. ఓకే, నాకు ఈ ధర్మం ఏంటో అర్థం అవ్వట్లేదు. సమ్మూఢ, ఓకే, మోహితుని అయిపోయాను.
మోహితుడినైపోయి శాంతి లేకుండా పోయాను. ఓకే, యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహితన్మే. నాకేదో, నా మంచిదేదో శ్రేయ, మంచిదేదో నాకు నిశ్చితంగా చెప్పు. బ్రోహితన్మే, నువ్వు నాకు చెప్పు. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నాం. నేను నీ శిష్యుడిని అవుతాను. షాది అంటే నాకు నీ ఉపదేశాలు ఇవ్వు. మాం నేను, త్వాం నీకు శరణం వేడుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణుడితో వేడుకుంటున్నాడు. సో ఎప్పుడైతే మనం వాదించడం వల్ల గురువు దగ్గర ఏమి విషయాలు నేర్చుకోలేము. ఎవరన్నా చిన్నపిల్లలు మొత్తం శరణంతో టీచర్ల పైన పెద్దవాళ్ళ పైన డిపెండ్ అయ్యి వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు. అప్పుడు వాళ్ళకి చెప్పాలని ఎంతో ఆతృత ఉంటుంది. కానీ మనం ఎలాగెలాగైతే పెద్దగా అయితే ఉంటామో కొద్ది అహంకారం వచ్చేస్తుంది. ఆ శరణం తీసుకోవడము తగ్గుతూ పోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు అలానే ఆ గురువులైనా పెద్దవాళ్ళైనా కానీ ఉపదేశాలు ఇవ్వడం తగ్గిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం పూర్తిగా శరణం తీసుకుంటామో అప్పుడే మనకి ఆ ఉపదేశాలు వస్తాయి. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళు మన శ్రేయోభిలాషులు, మన మంచి కోసం చెప్తారు అని శ్రద్ధతో వాళ్ళ దగ్గర వినాలి. కానీ ఇప్పుడు కూడా కృష్ణుడు ఏం చెప్పట్లేదు. ఓకే, సరే అయ్యా నేను చెప్పగానే మళ్ళీ ఇంత వాదించావు ఎందుకు అనేసి కామ్గా ఉంటాడు. నహి ప్రపశ్యామి మమానుపుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఓకే, నహి ప్రపశ్యామి మమానుపుద్యాద్. ఈ దుఃఖం ఏదైతే ఉందో, ఈ శోకం ఏదైతే ఉందో, ఇదంతా నా ఇంద్రియాలని ఇన్- ఈ దుఃఖం వల్ల నా ఇంద్రియాలన్నీ ఎండుకుపోతున్నాయి. మనకు వస్తుంది కదా, దుఃఖం వచ్చినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు నోరు మొత్తం ఎండుకుపోతుంది అనమాట, మాటలు రావు. సో ఈయన దుఃఖంతోనే నేను ఏది మంచి చూడలేకపోతున్నాను. ఓకే, అవాప్య భూమౌ అసపత్న రిద్నం. ఈ భూమిని, శత్రువులు లేకుండా ఈ భూమిని మొత్తము, ఓకే, సాధించినా గాని, భూమి అంతా జయించినా గాని, ఇదే కాదు, రాజ్యం సురాణం అపిచాధిపత్యం. ఓకే, దేవతల రాజ్యము అంటే ఈ స్వర్గాన్ని జయించినా గాని, దాని పాద దానిపైన ఆధిపత్యం వచ్చినా గాని, ఈ శోకము, ఈ దుఃఖాన్ని మాత్రం నేను తొలగించుకోలేను. దయచేసి నాకు నీ ఉపదేశాలు ఇవ్వు అని కృష్ణుడు అంటున్నాడు, అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో చాలా వరకు మనం అనుకుంటాము, ఓకే మనకి ఇవి వస్తే బాగుంటుంది, అది వస్తే బాగుంటుంది అని. కాదు, మనకి మనశ్శాంతి కావాలంటే ఆ భగవంతుడి భక్తి కావాలి, భగవంతుడి ఉపదేశాలు కావాలి. ఎప్పుడైతే, సో అర్జునుడు అంత పెద్ద గొప్ప ధనుర్ధారుడు, ఈ యుద్ధం మొత్తం జయించేవాడు. కానీ ఏమంటున్నాడు? నాకు ఎప్పుడైతే నీవు ఈ భగవద్గీత ఉపదేశాలు ఇస్తావో అప్పుడే నేను శాంతి పొందుతాను అని చెప్తున్నాడు. సో మనకి కూడా ఎప్పుడైతే మనము ప్రశాంతంగా మన ధర్మాలన్నీ ప్రశాంతంగా చేసి భగవద్ధామం పొందాలంటే ఆయన యొక్క ఉపదేశాలు ఎప్పుడు పాటిస్తూ ఉండాలి, ఎప్పుడు ఈ శాస్త్రాలు చదువుతూ ఉండాలి, దాన్ని పాటిస్తూ ఉండాలి, అండ్ గురువుల నుండి నేర్చుకుంటూ ఉండాలి. సో నేను కూడా మీకు అందరికీ చెప్తున్నానంటే నేను మా గురువుల నుండి వింటున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. సో ఏది ప్రాక్టీస్ చేయాలన్నా రోజు వింటూ ఉండాలి. సో అలానే, సో అర్జునుడు ఇప్పుడు క్లియర్ చేస్తున్నాడు అనమాట. అయ్యా నాకు ఓకే ముందొచ్చే ఈ రాజ్యాలతోని వీటితోని నేను సుఖం పొందలేను, శాంతి పొందలేను. నీ ఉపదేశాలు ఉంటే నాకు శాంతి వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, సో ఇప్పుడు ఇది అన్న తర్వాత కృష్ణుడు ఇంకా ఏం చెప్పట్లేదు. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతప నయోత్స్య ఇతి గోవింద ఉక్త్వాం తూష్ణిం బభూవః.
సో ఇప్పుడు సంజయుడు ఏమంటున్నాడంటే ఈ రకంగా ఓకే గుడాకేశుడు పరంతపుడు గుడాకేశ అంటే ఎవరైతే నిద్రని జయించినవాడు తమో గుణాన్ని జయించినవాడు అర్జునుడి పేరు గుడాకేశ ఆయన పేరు పరంతప కూడా శత్రువులను సంహరించేవాడు సో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు సో అయ్యా ఈయన ఇప్పుడు శోకంలో ఉన్నాడు తమో గుణంలోకి వచ్చాడు కానీ శోకాన్ని నుండి బయటికి వస్తాడు పరంతప ఓకే అంటే ఈ శత్రువుని సంహరిస్తాడు సో ఇతను ఈ రకంగా ఋషికేశుడికి అంటే ఇంద్రియాలను ఎవరైతే నిగ్రహిస్తారో అతనికి ఈ రకంగా ఈ వాక్యాలు చెప్పాడు అంటే సంజయుడికి తెలుసు ఈయన కృష్ణుడి శరణం తీసుకున్నాడు ఈయనకి జయము తప్పకుండా లభిస్తుంది అని నయోత్స్య ఇది గోవిందం నేను యుద్ధం చెయ్యమయ్యా అని గోవింద అంటున్నాడు ఉక్త్వా తూష్ణిం బభూవః ఓకే తూష్ణిం అంటే కామ్గా అయిపోయాడు మౌనంగా అయిపోయాడు మౌనంగా అయిపోయి నిల్చొని ఉన్నాడు అనమాట ఇప్పుడు అర్జునుడు ఓకే సో గోవిందుడు అంటే ఎవరైతే మన ఇంద్రియాలకి గో అంటే ఇంద్రియాలు గో అంటే ఆవులు ఇంద్రియాలకి ఆవులకి ఆనందం ఇచ్చేవాడు గోవిందుడు సో అందుకోసము ఈయన ఇంద్రియాలకు ఎప్పుడైతే శోకిస్తున్న ఈ ఇంద్రియాలకి వీటికి ప్రాణం పోసే గోవిందుడు ఇప్పుడు మాట్లాడబోతూ ఉంటాడు అనమాట కానీ మాట్లాడే ముందు ఇంకో శ్లోక ఉంది ఇప్పుడు 11 నుండి ఆత్మ గురించి చెప్తాడు 10వ శ్లోక ఇక్కడ తమువాచ ఋషికేశం ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతం ఇదం వచ సో అప్పుడు ఋషికేశుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు అనమాట ప్రహసన్నివ అంటే పండ్లు బయటికి పెట్టి నవ్వట్లేదు జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు సో భాగవతంలో కపిల ముని ఈ అధ్యాయాలలో దేహూతికి పాఠాలు చెప్పినప్పుడు అక్కడ చెప్తారనమాట ఏమంటారంటే దేవుడి ఈ హసితమైన ముఖాన్ని చూస్తే మన శోకాలు పోతాయంట సో అందుకోసం దేవుడి దర్శనం తీసుకోవాలంట సో దేవుడి దర్శనం తీసుకున్నప్పుడు ఆ నవ్వుతూ ఉన్న దర్శనం తీసుకున్నప్పుడు జస్ట్ ఆయన ఎప్పుడు పళ్ళు బయటికి కనిపించుకోకుండా కానీ ఎప్పుడు అంటే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు ఆనందంగానే ఉంటారు ఎప్పుడైనా ఆనందంగా ఉన్నట్టు కాదు సో ఆ యొక్క దర్శనం తీసుకుంటే మన శోకాలు పోతాయంట సో అలా ఆయన ప్రహసన్నివ ఆ రకంగా నవ్వుతూ ఓకే విషి సేనయోరుభయోర్ మధ్య రెండు సేనల మధ్య విషీదంతం ఈ శోకిస్తున్న అర్జునుడికి ఈ వాక్యములు పలికాడు సో ఇది సంజయుడు చెప్తున్నాడు అనమాట ఎవరికి ధృతరాష్ట్రుడికి సో ఇక్కడ నుండి ఆత్మ గురించి 11 నుండి 30 వరకు ఆత్మ గురించి మనకి కృష్ణుడు ఉపదేశాలు ఇస్తాడు సో మీరందరూ మంచిగా శ్రద్ధగా వినండి సో ఇవి నేను చెప్పేటి కృష్ణుడు చెప్తున్నాడు ఓకే మనం ఎంత మంచిగా వింటే అంత మంచిగా పాటించగలుగుతాం హరే కృష్ణ శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత అశోచ్యాన్ అంటే నువ్వు దేని గురించి అయితే ఆలోచించొద్దో దాని గురించి ఆలోచిస్తున్నావు ఓకే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటే ప్రజ్ఞుడిలాగా ఏదో పండితులాగా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు ఓకే ఎవరైతే నిజమైన పండితుడో గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండిత ఎవరైతే నిజమైన పండితుడో నిజమైన వివేకుడో అతను ఎప్పుడు ఆ, జీవిస్తున్న వ్యక్తుల గురించి మరణించిన వ్యక్తుల గురించి ఎప్పుడూ శోకం పెట్టడు ఆలోచించడు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఓకే మళ్ళీ నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవా భవిష్యామ నచైవా న భవిష్యామ సర్వే వయం మతః పరం ఓకే నత్వే వాహం అహం నేను జాతునాశం నీవు నత్వం నేమే జనాధిప మరి ఇక్కడ ముందు కనిపించే అందరూ రాజులు ఓకే
సో వీళ్ళన్న చైవ భవిష్యామ. సో వీళ్ళందరూ పూర్వంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు. ఓకే, సో వాళ్ళకి చావు లేదు. సర్వే వయం అతఃపరం, ఎల్లప్పుడూ వాళ్ళు జీవిస్తారు. సో ఆ ఏనుగులు అందరూ, సో వాళ్ళ కోసము బాధపడకయ్యా. సో మెయిన్ ఆత్మ కోసము, ఈ ఆత్మ అనేది ఈ వ్యక్తి, నువ్వు ఏదైతే వ్యక్తి అనుకుంటున్నావో అది ఆత్మ. ఆ ఆత్మకి ఎప్పుడు చావు లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ ఆత్మ అని ఏమి చెప్పలేదు ఇక్కడ. నెక్స్ట్ చెప్తున్నాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముయ్యతి. దేహినోస్మిన్. ఓకే, దేహినోస్మిన్ అంటే దేహిన అంటే ఈ దేహాన్ని ఎవరైతే ధరిస్తున్నారో, ఈ దేహం ఎవరిది? ఆత్మది. ఓకే, సో ఈ దేహినో అంటే ఈ ఆత్మ ఏ రకంగా అయితే ఈ దేహంలో చిన్నప్పటి నుండి, కౌమారం నుండి యవ్వనం యవ్వనంకి, యవ్వనం నుండి జర అంటే ముసలితనానికి ఎలాగైతే ఈ ఆత్మ ప్రవేశిస్తుందో, ఎలాగైతే వెళ్తుందో ఈ దేహంలో, అలాగే తథా దేహాంతర ప్రాప్తి, ఈ దేహం చనిపోయిన తర్వాత, ఆత్మ చనిపోదు, దేహం చనిపోయిన తర్వాత ఇంకో దేహానికి వెళ్తుంది ఆత్మ. ధీరస్తత్ర నముయతి, ధీరుడు ఎప్పుడు దీన్ని చూసి మోహితుడు కాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అర్జునుడికి ప్రశ్న రావచ్చు, అయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ నాకు వాళ్ళతో సంబంధం ఉంది. ఓకే, వాళ్ళు నా అందరూ తాతయ్యలు, నా గురువులు, మా సంబంధం మళ్ళీ ఏమైపోతుంది? మా సంబంధం వెళ్ళిపోతుంది కదా. ఓకే, అని అర్జునుడికి ప్రశ్న రావచ్చు. సో దీన్ని కృష్ణుడు ఆలోచిస్తూ, ఇవి ఆచార్యులు చెప్తారనమాట. ఈ 13, 14 మధ్యలో ఆయన మనోభావాలు ఏంటో ఆచార్యులు తెలుసుకొని వాళ్ళు చెప్తారు. సో మనము కూడా ఎవరితో ముందున్నప్పుడు మాట్లాడినప్పుడు అతని మొహం చూసేసి, తన ఫేస్ చూసేసి మనకుంటాం మేబీ ఇలా ఆలోచిస్తున్నాడేమని మనం మాట మార్చాల్సి వస్తూ ఉంటుంది. సో అలా కృష్ణుడు పరమాత్మ, ఓకే, భగవంతుడు, ఓకే, వ్యక్తిలాగా భగవంతుడిలాగా ముందలున్నాడు. అలా అదే విధంగా అతను మళ్ళీ ఆయన యొక్క ఎక్స్పాన్షన్ పరమాత్మ లాగా అర్జునుడి హృదయంలో కూడా ఉన్నాడు. అంటే కృష్ణుడే ముందు ముందులా చెప్తాడు భగవద్గీతలో, నాకు అందరి గురించి తెలుసు. ఓకే, నేనేమనుకుంటున్నానో, మీరందరూ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఏమేమి అనుకుంటున్నారో కృష్ణుడికి అందరి గురించి తెలుసు. కానీ నా గురించి మాత్రం ఎవరికి తెలియదయ్యా అని అర్జునుడికి చెప్తాడు 7వ అధ్యాయంలో. ఓకే, సో ఇక్కడ అది తెలుసుకొని, ఓకే, సో అందుకోసము ఇక్కడ ఇంకోటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 12, 13లో కొంతమంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత అతను, ఆ వ్యక్తి దేవుడు దేవుడిలో లీనమైపోతారు అని. ఇది మాయవాదం. సో అందుకోసం కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, ఎల్లప్పుడూ ఈ ఆత్మ అన్నది ఎల్లప్పుడూ ఉంటుంది. పూర్వంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. ఎప్పుడూ, ఓకే, పరమాత్మతోని కలవడం కానీ, ఈ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం కానీ అలాంటిది ఉండదు. ఎల్లప్పుడూ ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. అదే మనకి 12వ శ్లోకం నుండి కృష్ణుడు చెప్తున్నాడు. 13వ శ్లోకం నుండి కూడా అదే చెప్తున్నాడు. ఓకే? సో అందుకోసమే బాధపడొద్దు అంటున్నాడు. ఆత్మకి చావు లేదు. ఈ 11 నుండి 30 వారికి మంచిగా మనం అర్థం చేసుకుంటే, ప్రభుపాదుల వారి పుస్తకంతోని, ఓకే, మనకి క్లియర్గా తెలిసి వస్తుంది ఆత్మకన్నది చావు లేదు, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అతను తెలుసుకున్న తర్వాత, సో బాధ అన్నది, సో ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా అర్జున, అందరికీ బాధ ఉంటుంది. చనిపోతే ప్రతి ఒక్కరికి సంబంధం, వాళ్ళు చేసిన, మనకి ఎంతో మంచి పనులు చేసినవి మనం మర్చిపోలేము. ఆ కృతజ్ఞత ఉంటుంది, ఆ భావంతో మనం బాధపడతాము. మనకి ఆ సంబంధం ఉండదు కాబట్టి, వాళ్ళు లేరు కాబట్టి మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనము బాధపడతాము. అది సహజము.
హరే కృష్ణ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో అనిత్యాస్ తాం తితిక్షస్వ భారత. ఓకే. కౌంతేయ, ఇక్కడ రెండు పదాలు కౌంతేయ భారత అని కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే. నువ్వు కుంతి పుత్రుడివి, అంటే ఆయన ధర్మాన్ని భారతుడివి. ఓకే. భరత వంశానికి చెందినవాడు, సూర్యవంశానికి చెందినవాడివి. ఓకే. సో అలాంటి వంశానికి చెందినవాడు కాబట్టి నువ్వు గొప్ప వంశానికి చెందినవాడైతే గొప్ప పనులు చేయాలి. సో ఇలా ఈ మాటలతో ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఎలాగైతే మనము ఓకే ఈ సుఖ ఆ, శీతాకాలము, ఉష్ణకాలము, ఎండాకాలము ఎలాగైతే మనం తట్టుకుంటామో అలాగా అలాగనే సుఖాన్ని దుఃఖాన్ని, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఆగమ అపాయనం, అవి వస్తాయి పోతాయి, అవి అనిత్యము. కానీ వాటిని మనము తాం తితిక్షస్వ, ఓర్చుకోవాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇవి ఓన్లీ చరణ స్పర్శ లాంటిది. ఎలాగైతే చలికాలం ఎండాకాలము వచ్చినప్పుడు చర్మానికి బాధ కలుగుతుందో వాటిని ఎలాగైతే సహిస్తున్నామో అలాగానే ఈ సుఖము దుఃఖం అనేటి వస్తాయి పోతాయి, ఇవి నిత్యము కాదు. కానీ ధీరుడు వీటిని సహిస్తాడు. సో అలానే నువ్వు సహించాలి. నువ్వు భరతవంశీయుడివి, కుంతీపుత్రుడివి. కుంతీదేవి ఎన్ని కష్టాలు సహించలేదు. ఓకే. సో అలా నువ్వు ఇవన్నీ సహిస్తూనే ఉండాలి. పాండురాజు చనిపోయాడని కుంతి కూడా చనిపోయిందా? పిల్లలు చిన్నవాళ్ళని వాళ్ళని చూసుకోవాలని ఉండిపోయింది. మాద్రీదేవి చెప్పగానే అలానే ఉండిపోయింది. తర్వాత ఎన్ని అరాచకాలు జరగలేదు. ఓకే. భీష్ముని విషముతో చంపాలనుకున్నారు, లక్షగృహకు పంపారు, జూదంలో ద్రౌపదిని హింసించారు. ఓకే. సో ఎన్ని జరగలేదు, అవన్నీ తట్టుకుంటూ ఉంది. సో అలాంటి కుంతిపుత్రుడివి నువ్వు, ఇవన్నీ తట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఇంకో ప్రశ్న రావచ్చు, అయ్యా గురువుని ఎలా చంపుతారు అనేసి. ద్రోణాచార్యుడు గురువు కదా, ఆయన ఎలా చంపుతాడు అనేసి. సో ఇక్కడ తెలుసుకో మనము ఆచార్యుల నుండి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆచార్యులు ఏం చెప్తారంటే, గురువు ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. సో ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఈ యుద్ధానికి వచ్చాడో అతను ఇప్పుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడిలాగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. సో యుద్ధంలోకి వచ్చాడంటే ఆయనకి ఓకే బ్రాహ్మణ పొజిషన్ ఉండదు, ఇంకా క్షత్రియ పొజిషన్ అతనిది. సో ఆ ధర్మ యుద్ధానికి ఈ యుద్ధం చేస్తున్నాడు. సో అందుకోసము ఆయన మళ్ళీ బ్రాహ్మణుడిలాగా అలా చూడొద్దు అనమాట అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో బ్రాహ్మణుడు అనేవారు విద్యనిస్తారు, ఆయన ఆశ్రమంలోనే ఉండాలి. ఆ ధనుర్విద్యను అంతా ఇచ్చాడు, కానీ అక్కడే ఆశ్రమంలో ఉండాలి. ఇప్పుడు యుద్ధానికి వచ్చాడంటే నో మోర్, ఆయన బ్రాహ్మణుడు. సో ఆయన క్షత్రియుడిలాగా ఆయనతో ప్రవర్తించాలి. ఓకే. ఇప్పుడు ఇంకా మళ్ళీ ముందు నేను చెప్తున్నాడు, యం హిన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషర్షభ, పురుషులలో ఉత్తమునైన వాడా. ఓకే. సో ఏమంటున్నానంటే ఇక్కడ ఈ సుఖము దుఃఖము ఇవి వస్తూనే ఉంటాయి, కానీ వీటిని ఎవరైతే ఓర్చుకుంటారో, ఓర్చుకొని ఓకే ఈ అనుబంధాలని, ఏవైతే అనుబంధాలు ఉన్నాయో వాటిపైన ఆ మోహాన్ని వదిలిపెడతారో వాళ్ళే ధీరులు, వాళ్ళే ఓకే సోమృతత్వాయ కల్పతే, వాళ్ళే ఈ ముక్తిని పొందుతారు అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. ఇక్కడ కృష్ణుడు ఇప్పుడు తత్వదర్శిలో ఏం చెప్తారో చెప్తున్నాడు.
సో ముందల అర్జునుడు ఇక్కడ 11 నుండి 30 వరకు అర్జునుడు చెప్పాడు కరుణ గురించి. సో కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా కరుణ అన్నది శరీరానికి కాదు ఆత్మకు ఉండాలి. మనం ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్తున్నాడు. సో ఆత్మ పట్ల కరుణ ఉండాలి అని కృష్ణుడు ఈ ఆత్మ గురించి చెప్తున్నాడు అనమాట. శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు ఉండదు. ఈ 16వ శ్లోకంలో చెప్తున్నాడు. నా సతో, ఓకే, సత, అసతో. అసతో అంటే ఈ దేహము. ఓకే, ఈ దేహము అసత్యము, ఇది నశించబడుతుంది. ఓకే, స్- నా భావో విద్యతే సతః. కానీ ఈ దే ఆ, దేహముని, ఎవరైతే దేహంలో ఉన్నారో ఆత్మ, అది ఎల్లప్పుడూ ఉంటుంది. అది నశింపబడదు. ఉభయోరపి దృష్టోంతస్. ఈ రెండింటిని, ఓకే, తెలుసుకున్న తత్వదర్శులు చెప్పిన మాటలు ఇవి అని 17 నుండి 30 వరకు కృష్ణుడు ఎవరైతే గురువులు చెప్పిన మాటలు, తత్వదర్శిలు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటల ద్వారా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో 17వ శ్లోకాలో ఏమన్నానంటే, శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనదని నీవు తెలుసుకోవాలి. నేను అన్ని కొన్ని శ్లోకాస్ మిస్ చేశాను అందుకోసం. సో అంతమంత ఇమే, నెక్స్ట్ 18. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త్యా శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత. ఓకే, సో ఈ దేహానికి అంతముంది కానీ శరీరిన అంటే ఈ శరీరము ఎవరైతే పొజెస్ చేసినారో అంటే ఆత్మ, ఈ ఆత్మకి నిత్యస్యోక్త్య, ఇది నిత్యము, అనాశినో దీనికి నాశనం లేదు, అప్రేమేయస్య దీన్ని కొలవలేము మనము. ఓకే, మళ్ళీ ప్రభుపాదుల వారు చెప్తారు ఉపనిషత్తులో ఆత్మ యొక్క సైజు గురించి చెప్తారు. ఓకే, మన వెంట్రుక కొనా భాగాన్ని తీసుకొని, ఓకే, ఆ కొనా భాగాన్ని 10,000 ముక్కలు చేస్తే ఎంత సైజు ఉంటుందో ఆత్మ యొక్క సైజు అంతంట. దాన్ని ఎవరైనా కొలవగలుగుతారా? అందుకోసము దాన్ని కొలవలేరు. సో ఈ విషయము నువ్వు తెలుసుకొని, సో ఈ ఆత్మకి నిత్యం అని తెలుసుకొని దీన్ని నాశనం చేయలేదని తెలుసుకొని నువ్వు తస్మాద్ యుద్ధస్వ భారత, నువ్వు యుద్ధం చెయ్యయ్యా అని మళ్ళీ భారత అని అంటున్నాడు. భరత వంశానికి చెందినవాడ అర్జున యుద్ధం చెయ్యి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు 19. ఏ ఏనం వెత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఓకే, ఎవరైతే అనుకుంటారో ఈ ఆత్మని నేను చంపుతాను, లేకుంటే ఎవరైతే అనుకుంటారో నేను ఈ ఆత్మని, ఆ, ఆత్మ యశ్చైన్యం మన్యతే హంతం, నేను చంపబడ్డాను, ఎవరైతే అనుకుంటారో నేను చంపుతాను లేకపోతే నేను చంపబడ్డాను. ఓకే, ఈ ఇద్దరు విజానీతో జ్ఞానం లేని వాళ్ళు. అసలు ఎవ్వరు ఆత్మని చంపలేరు, ఆత్మ చంపబడదు అని చెప్తున్నాను అనమాట. ఆత్మ యొక్క గుణాల గురించి ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఆ, మళ్ళీ ఏమంటున్నాడు? నజాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవితా అనభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఓకే, సో న జాయతే మ్రియతే వ కదాచిత్, ఎప్పుడు కూడా ఈ ఆత్మ పుట్టలేదు, పుట్టదు, ఓకే, పుట్టబోదు. ఓకే, అంటే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. ఈ ఆత్మ అజ,
నిత్య, నిత్యముగా ఉంటుంది. శాశ్వతము, శాశ్వతోయం పురాణం, చాలా పురాణత కాలం నుండి ఉంది. ఇది ఎప్పుడో నిన్న మొన్న 10 సంవత్సరాల కింద తయారు చేసింది కాదు, ఎల్లప్పుడూ ఉంది. నా హన్యతే హన్యమానే శరీరే, ఈ దేహము చనిపోయినా గాని ఆత్మకి మాత్రము చావుండదు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నేను 21లో ఏమంటున్నాడంటే, సో ఇది తెలిసిన వాడు ఎవరైనా ఎవరినైనా ఎలా వధిస్తాడు. సో ఈ విషయాలు తెలిసిన వ్యక్తి 21లో కృష్ణుడు చెప్తారు ఎవరు ఎలా వధిస్తారు. నేను 22లో ఉదాహరణతో చెప్తున్నాడు అనమాట. వస్త్రాల ఉదాహరణతో చెప్తున్నాడు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సయ్యాతి నవాని దేహి. సో వాసాంసి జీర్ణాని, వాసాంసి అంటే బట్టలు, జీర్ణాని అంటే పాత బట్ట తర్వాత, ఎలాగైతే బట్టలు పాతబడ్డ తర్వాత వాటిని వదిలిపెట్టి నవాని గృహ్ణాతి నరోపరాని, ఒక వ్యక్తి కొత్త బట్టలు తీసుకుంటాడు. అదే విధంగా ఈ పాతబడ్డ శరీరము ని వదిలిపెట్టి ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనము పరమాత్మ ఎప్పటి వరకు అయితే ఆత్మని శరీరంలో ఉంచుతాడో, ఎప్పుడో అయితే ఇది ఫిట్గా ఉంటుందో అప్పటి వరకే ఉంటాం. ఇంకా పనికిరాదన్నప్పుడు ఆత్మ విడిచిపెట్టేస్తుంది. ఇది ఒక మెషిన్ లాంటిది అనమాట, కార్ లాంటిది. సో ఈ శరీరాన్ని మనము దేవుడి సేవలో ఉపయోగించుకోవాలి. ఓకే, ఉపయోగించుకుంటే ఆ ఆత్మ కాస్త ఓకే ఆ దేవుడి పట్ల ఆసక్తి కలిగితే ఆ ఆత్మ దైవలోకానికి వెళ్తుంది. లేకుంటే ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి, ఎలాంటి ఆసక్తులు, ఎలాంటి కర్మలు చేశామో వాటి బట్టి. సో ఈ దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అంటే సో అఫ్కోర్స్ ఒక వ్యక్తి దైవలోకానికి వెళ్ళేవారు కూడా పెద్ద మంచి భక్తుడు కూడా, ఉత్తమ భక్తుడు, శుద్ధ భక్తుడు కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టాలి. కానీ వాళ్ళు దైవలోకానికి వెళ్తారు. మళ్ళీ పుట్టుక చావు అలాంటివి ఉండవు అనమాట. కానీ ఈ లోకంలో ఉన్నవారికి పుట్టుక చావు ఇవన్నీ ఉంటాయి. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ పైన చూస్తారనుకోండి, ఆయుధాలతో, శస్త్రాలతో ఈ ఆత్మని ముక్కలు చేయలేరు. అర్జునుడు శస్త్రాలు ఉపయోగిస్తాడు కదా, బాణాలు ఇవన్నీ. ఆ బాణాలతో నువ్వు ఆత్మని ఓకే ముక్కలు చేయలేవు. అలాగే ఆయనకి స్వర్గానికి వెళ్ళి అలా ఓకే ఎన్నో ఆయుధాలు పొందాడు. అలానే ద్రోణాచార్యుడి నుండి ఎన్నో దివ్య అస్త్రాలు పొందాడు. సో ఈ మంత్రాల ద్వారా ద్రోణాచార్యుడి దగ్గర ఎన్నో దివ్య అస్త్రాలు ఉన్నాయి కాబట్టి భీష్ముడు అతని గురువులాగా నిర్వర్తించాడు. సో అగ్నేయ శస్త్రం అంటారు. సో ఆ మంత్రం చెప్పగానే ఆ మంత్రం చెప్పేసి బాణం వదిలితే ఆ బాణము అగ్ని తయారు చేస్తుంది అనమాట. సో అగ్ని వెపన్, అగ్ని శస్త్రం. సో ఆ అగ్నేయ శస్త్రంతోని, అగ్నితోని ఎవరిని నువ్వు కాల్చలేవు, దహించలేవు. అలానే నీరు, ఓకే నీరుతో వాటర్ వెపన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే ఆ నీళ్లతో ఎవరిని ముంచలేవు. పార్వత్య వెపన్ కూడా, పర్వతాల యొక్క వెపన్, ఆయుధాలు కూడా ఉంటాయి. అంటే ఆ బాణంతో వదిలేస్తే ఒక పెద్ద పర్వతం తయారు చేసి వాళ్ళ పైన పడేయచ్చు అనమాట. సో వీటి అన్నిటితోని, అలానే నీటితోని ఎవరిని తడపలేవు, గాలితో నువ్వు ఎవరిని ఆర్పలేవు. సో అర్జునుడు అనుకోవచ్చు కదా, అయ్యో నా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి. మెయిన్ అర్జునుడికి చెప్తున్నాను, నీ దగ్గర ఈ అన్ని ఆయుధాలు ఉండొచ్చు, కానీ ఏ ఆయుధాలతోని ఎవరిని నువ్వు చంపలేవయ్యా, ఏ ఆత్మని కూడా చంపలేవు. ఓకే చనిపోయేది ఒకటే, ఏంటి అది దేహం.
అండ్ 24లో కృష్ణుడు ఏం చెప్తారంటే ఆ, మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తాడు. ఎవరిని చిందించలేవు, నయనం చిందంతి క్లేదయంతి ఆపో, తడపలేవు, వాటి గురించి చెప్పేసి ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది అని చెప్తాడు. సర్వగత. సో అందుకోసం కొంతమంది అంటారు సూర్యుడి పైన ఎవరు లేరు, చంద్రుడి పైన ఎవరు లేరు. అలా అన్నప్పుడు మనం సూర్య భగవానుడికి ఎందుకు పూజ చేస్తాం, సూర్యుడికి ఎందుకు నమస్కారం చేస్తాం? సో అక్కడ కూడా ఒకే జీవులు ఉన్నారు, అక్కడ కూడా మనుషులు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క దేహము అగ్నితో తయారైంది. నీళ్ళల్లో కూడా జీవులు ఉన్నారు, కానీ వాళ్ళ దేహాలు నీటి భావం ఎక్కువ ఉంటుంది. ఓకే, వాటికి తట్టుకోగలుగుతాయి. అలానే చంద్రుడి పైన కూడా ఉంటుంది. అక్కడ ఉండే దేహాలు ఆ చలికి తట్టుకోగలుగుతాయి. ఓకే. సో సో అందుకోసం కృష్ణుడు అన్ని చోట్ల ఈ దేహాలు ఉంటాయి అనేసి. భూమిలో కూడా భూమి తవ్వగానే ఎన్నో జీవరాశులు ఉంటాయి భూమిలో. ఓకే. సో అవి వాటికి ఆ పరిస్థితికి తట్టుకోగలుగుతాయి. సో అది 24లో చెప్తాడు. 25, 26లో ఏం చెప్తాడంటే ఇవన్నీ తెలుసుకొని నువ్వు దుఃఖించకుండా లేచి నీ డ్యూటీ చెయ్యయ్యా అని చెప్తాడు. 25 నుండి 30 వరకు ఒకటే చెప్తాడనమాట. నువ్వు దుఃఖించకుండా నీ ధర్మం నువ్వు చెయ్యి అనేసి. సో 27, జాతస్య హి ధ్రువో మృత్యోర్ధ్రువం జన్మామృతస్య చ తస్మాదపర్యర్యతే నత్వం శోచితుమర్హసి. సో ఘంటసాల గారిది అనుకుంటా. మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. సో ఇది బేసికలీ జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టినవాడు ఖచ్చితంగా మరణిస్తాడు. ఓకే. అండ్ మరణించిన వాడు మళ్ళీ తప్పకుండా జన్మ తీసుకుంటాడు. అందుకోసము అందుకోసము అపరిహర్యతే, నువ్వు అన్అవాయిడబుల్ డ్యూటీ అంటే నువ్వు తిరస్కరించే తిరస్కరించరాంది నీ డ్యూటీ ఏదైతే క్షత్రియ ధర్మం ఉందో అది వదిలిపెట్టకుండా, ఓకే, నీ డ్యూటీని చెయ్యి. నత్వం శోచితం, ఈ యొక్క దుఃఖాన్ని వదిలిపెట్టు అని కృష్ణుడు చెప్తూ ఉంటాడు. పదే పదే ఈ శ్లోకాలలో 25 నుండి 30 వరకు ఆత్మ గురించి జ్ఞానం ఇస్తూ చెప్తాడు అనమాట. 29లో కొద్దిగా గట్టిగా చెప్తాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, కొంతమంది ఈ ఆత్మని ఆశ్చర్యంగా చూస్తారు. పశ్యతి అంటే ఆశ్చర్యంగా, ఆశ్చర్యవద్ వదతి తదైవ చన్య, ఈ ఆత్మ గురించి కొంతమంది ఓకే వదతి అంటే చెప్తారు, ఆశ్చర్యంగా చెప్తారనమాట, వివరిస్తారు. కొంతమంది ఆశ్చర్యంగా వింటారు, శృణోతి. కానీ శృత్వాపేనం వేదన చైవ కశ్చిత్, కొంతమంది విన్న తర్వాత కూడా దీన్ని అర్థం చేసుకోరు. నువ్వు అలాంటి వాడివి కాదు కదా అర్జున అని అంటున్నాడు అనమాట. సో ఇదంతా మీకు చెప్పిన తర్వాత, క్లాస్ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, మనం ఏంటి, శరీరమా ఆత్మనా? ఏమో నాకు తెలియదు అంటే ఇది అర్జునుడికి చెప్తున్నాడు. సో ఇప్పుడు నువ్వేమంటావు మళ్ళీ, నువ్వు ఆత్మవా శరీరమా? భీష్ముడు ఓకే శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఆత్మకి ఇంపార్టెన్స్? నువ్వు అంతా విన్నావు, నమ్ముతావా లేదా అన్నట్టు ఇండైరెక్ట్ గా కొద్దిగా వెటకారంగా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓకే, దేహి నిత్యం అవధ్యోహం. ఓకే. సో ఈ దేహి అంటే ఈ ఆత్మ నిత్యము, దీన్ని అవధ్యోయం ఎవ్వరు చంపలేరు, ఇది అన్ని చోట్ల ఉంటుంది. తస్మాత్ సర్వాణి భూతాని, సో అందుకోసం నువ్వు బాధపడకు. నత్వం శోచితం అర్హసి, ఎక్కువ ఆలోచించకయ్యా, లేచి ఫైట్ చెయ్యి. ఇక ఇది చెప్తూ చెప్తూ ఇది మొదటి ప్రశ్న. ఆయన జాలి పడుతూ ఉన్నాడు కదా, కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు కదా, ఓకే, ఆ శోకంతో. ఇది దాని గురించి చెప్పాడు. శోకము పెట్టుకోకు,
ఈ శరీరము శాశ్వతము కాదు, ఆత్మ శాశ్వతము. ఓకే, శరీరాని కోసం ఎక్కువ ఆలోచించకు, ఎంత ఆలోచించినా అని ఏదో ఒక రోజు చనిపోతుంది అని కృష్ణుడు ఈ 11 నుండి 30 సెక్షన్లో చెప్పారనమాట. ఇప్పుడు 31 నుండి కొత్త సెక్షన్. కృష్ణుడు అర్జునుడిని తన క్షత్రియ విధిని, ఆయన క్షత్రియ డ్యూటీని, కర్మకాండ నిర్వర్తించమని కోరాడు. కర్మకాండ ఎందుకన్నా కన్నా అంటే, నీ కర్మను నువ్వు చేసుకో, నీ క్షత్రియ ధర్మం నువ్వు చేసుకో, నీకు భోగం వస్తుంది. సో రెండవది, ఆయన అన్నాడు కదా, అందరు చనిపోతే నాకు భోగం ఎట్లా వస్తుందయ్యా అని, నేను ఎట్లా ఎంజాయ్ చేస్తానని. నీ డ్యూటీ నువ్వు చేస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు, నువ్వు భోగిస్తావు అని చెప్తున్నాడు అనమాట. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి, ధర్మాద్యుద్ధ్యా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం. ఓకే, నీ స్వధర్మం ఏంటి? ఓకే, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ ధర్మము యుద్ధం చేయడం. ధర్మాద్యుద్ధ్యా శ్రేయోన్యత్. ఓకే, మూడో లైన్ చెప్తున్నాడు కదా. సో ధర్మము, ఓకే, ధర్మయుద్ధము ఇది చేయడమే నీకు ఉత్తమమైంది, శ్రేయమైంది, మంచిది. ఓకే, క్షత్రియస్య న విద్యతే. ఓకే, ఇదే నువ్వు చేయాలయ్యా, ఇది చేయకుండా నీకు మంచి జరగదు. ఓకే, సో క్షత్రియుడు అంటే, క్షత్ అంటే ఎవరైతే ఆపద నుండి కాపాడేవాడు క్షత్రియుడు. ఓకే, క్షత్రియ. త్రయ. త్రయ అంటే త్రాయించేవాడు. క్షత్ అంటే ఆపద. సో ఆపద నుండి బయటికి తీసుకొచ్చేవారు. అందుకోసం క్షత్రియులు అంటే అందరు ప్రజలని రక్షించే వాళ్ళని క్షత్రియులు అంటారు. అలానే శాస్త్రాలను రక్షించే వాళ్ళు బ్రాహ్మణులు, ఆవులని రక్షించే వాళ్ళు వైశ్యాలు, వైశ్యాస్. అండ్ అందరికి సేవ చేసే వాళ్ళు శూద్రులు. సో అందరికీ వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉన్నాయన్నమాట. అవి చెయ్యాలయ్యా అని కృష్ణుడు చెప్తున్నాడు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. నువ్వు ఈ యుద్ధం చేస్తే, ఇవి అనుకోకుండా ఈ ధర్మ యుద్ధాలు క్షత్రియులకు వస్తే ఇది చాలా మంచిది, ఇది సుఖం లాంటిది. ఇది ఏం చేస్తుంది? ఈ స్వర్గానికి ద్వారం చెప్తారనమాట. చనిపోయిన వాళ్ళు, ఈ ధర్మయుద్ధంలో చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఓకే, జయించిన వాళ్ళు ఈ రాజ్యాన్ని భోగిస్తారు. అత చైనం అత చే అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి, తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. సో నువ్వు ఈ ధర్మాన్ని వదిలిపెట్టావనుకో, నా కరిష్యసి, నువ్వు చేయలేవనుకో, నీకేం సం నీకేం సంభవిస్తుంది? నీకు పాపమే దక్కుతుంది. నువ్వు నీకెంతో కీర్తి ఉన్నది. ఓకే, ఈ నీ స్వధర్మం చేస్తే నీకు కీర్తి వస్తుంది, కానీ నువ్వు తిరస్కరిస్తే నీకేం ఏం పొందుతావు? పాపమే పొందుతావు. మూడో ప్రశ్న, అయ్యా నా గురువుని, నా తాతగారిని చంపితే, నా స్వజనులను చంపితే నాకు పాపం వస్తుంది అయ్యా. కాదయ్యా, నీ ధర్మం చేయకపోతే నీకు పాపం తగులుతుంది. అన్నిటికీ ఒకటే చెప్తాడు కృష్ణుడు. అయితే నీ ధర్మము నువ్వు చెయ్యాలి. హరే కృష్ణ. నెక్స్ట్, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ అకీర్ ఆ, అతిరిచ్యతే. ఓకే, సో ఏమంటున్నాడు? ఆ, అకీర్తిం చాపి భూతాని. సో సామాన్య ప్రజలు, ఈ 34 ఇక్కడ పిక్చర్ ఉంది, కన్నా ఎక్కువ బాధగా ఉంటుందయ్యా. ఓకే, సో నీ అకీర్తిని సాధారణ ప్రజలు కూడా, ఓకే, వాళ్ళు అవహేళన మాట్లాడతారు. అదే
అర్జునుడు ఇవన్నీ వదిలిపెట్టి ఏదో బ్రాహ్మణుడిలాగా కనిపిస్తుంది కదా ఇక్కడ, బ్రాహ్మణుడిలాగా వెళ్ళాడు అనుకోండి, అందరూ వావా అన్నారు కదా, పెద్ద యోధుడు అన్నగా పెరికివాడు అంటారు. ఇంకేమంటున్నాడు? భయాదరనాదు పరితం మంస్యంతే త్వాం మహారథ, ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్య. హరే కృష్ణ. వినిపించలేదా ఇప్పటివరకు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఒక్క నిమిషము. ఆ లాస్ట్ 3-4 మినిట్స్ వినిపించలేదా? ఆ, అవునండి ప్రభుజీ, లాస్ట్ లాస్ట్ 3-4 మినిట్స్ వినిపించలేదు అనుకుంటా కదా. వినిపించలే, మిస్ అయిందండి. 34 ఒక్క 34 నిమిషం. ఏ శ్లోకా 35 నుండి? ఆ, ఇటు పెట్టి చెప్తాను. 34 శ్లోకం నుంచి ఇక్కడ 35 34 లాస్ట్ పార్ట్ 35 35 పూర్తిగా
ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆ, హరే కృష్ణ. ఉమ్, భయాద్రనాదుపరితం మంస్యంతే త్వాం మహారథ ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. సో ఏమంటున్నారంటే ఇక్కడ మహారథులు వాళ్ళు ఏమనుకుంటారు, భయంతో ఈ రణభూమిని, రణాత్ ఉపరితం, రణభూమిని వదిలిపెట్టి పోయారు. వాళ్ళు ఈ రకంగా ఊహిస్తారు. ఓకే, ఇప్పటివరకు ఏషాం చత్వం బహుమతో, ఇప్పటివరకు నువ్వు పెద్ద ఒక బహుమతో అంటే పెద్ద బాహుబలివి అనుకున్నారు. అంటే మహాబాహో అలా యూస్ చేస్తారు. పెద్ద భుజాలు ఉన్నవాడివి, పెద్ద యోధుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు పిరికివాడు, చిన్నవాడు, భూత్వా యాస్యసి లాఘవం, ఇప్పుడు నిన్ను చిన్న చూపుతో చూస్తారు అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో మహారథులు అంటే ఎవరు? ఈ ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ. మళ్ళీ దీనికన్నా ఎక్కువ అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహిత. ఓకే, తవాహిత అంటే నీ శత్రువులు ఏమంటారు, అవాచ్య వాదాంశ్. ఓకే, ఏవైతే పలకరాని మాటలు, ఓకే, నిన్ను నిందిస్తారు బేసికల్గా. ఓకే, దెన్ నిందంతస్త తవ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని ఇలా నిందించిన తర్వాత దానికన్నా దుఃఖం ఏంటయ్యా అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. శత్రువుని ఎవరన్నా నిందిస్తే అది తట్టుకోలేడు, అది చావు కన్నా ఎక్కువ పెయిన్ఫుల్ అనమాట. లాస్ట్కి ఏం చదువు, హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. సో ఎంజాయ్మెంట్ అంటున్నారు కదా, లాస్ట్ మళ్ళీ ఎంజాయ్మెంట్ గురించి చెప్తున్నారు. సో నువ్వు చనిపోతే, హతో వా, చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, జయిస్తే ఈ మొత్తం భూమినే పొందుతావు. ఓకే, తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, సో నిల్చొని నిశ్చితంగా ఈ యుద్ధాన్ని, నీ యొక్క స్వధర్మాన్ని చెయ్యయ్యా అని కృష్ణుడు ఇలా చెప్తూ ఈ సెక్షన్ కంప్లీట్ చేస్తారు. సో ఈరోజు మనము ఎలా అర్జునుడు కృష్ణుని శరణు కోరాడు, కృష్ణుడు ఆ, కృష్ణుడు ఆత్మ గురించి, ఈ కరుణ గురించి, కరుణ అన్నది ఆత్మకు ఉండాలి, శరీరానికి కాదని 11 నుండి 30 వరకు చెప్పాడు. ఆత్మ యొక్క గుణాల గురించి వివరంగా చెప్పారు. అలానే 31 నుండి 37 వరకు ఎలా అతని ధర్మం చేస్తూ అతని భోగం పొందొచ్చు, అతని పాపాల నుండి విముక్తుడు కావచ్చు అన్నది చెప్పారు ఇక్కడ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఈరోజు చర్చిద్దాం, దాన్ని చెప్పండి. ఓ, మీకు మీరు అన్మ్యూట్ చేయొచ్చు, ఇప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండోత్తమ. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే చిన్న అందరిది పార్టిసిపెంట్స్ ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుందాం అని చిన్న కోరిక ఉంది. ఆ, ఏంటి ప్రభు? అంటే ఇక మన పార్టిసిపెంట్స్ గట్టా ఉన్నారు కదా, ఆ, అదే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరిది ఏదైనా ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటే వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్గా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఎలా చెప్పండి. ఎంజాయ్ చేస్తున్నారు ఏమిటి, మనం ఇది నేను ఎలాగా ఇంకేమైనా కొంచెం గంట క్లాస్ని, అంటే మీ మీ అవైలబిలిటీ కూడా ఉండాలండి. గంట క్లాస్ని గంటన్నర క్లాస్ చెయ్యొచ్చా? ఆ? ఎస్ ఎస్. మీ మీ అవైలబిలిటీ ఉంటే దాని తర్వాత ఇప్పుడు ఇలా చెప్తున్నది వాళ్ళకి బాగుందా, చక్కగా ఎంజాయింగ్ ఇట్, కానీ కొంచెం ఫీడ్బ్యాక్ అందరూ గ్రూప్లో ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ నేను ఇక్కడ ఇప్పుడు చెప్పడం కాకుండా గ్రూప్లో నాకు ఇవ్వండి. ఇస్తే నేనేమో ప్రభుజీకి అది కన్వే చేస్తాను. అకార్డింగ్లీ విల్ సీ వాట్ బెస్ట్ కెన్ బి డన్ అండి. ఎస్. అంటే లేకపోతే ఇప్పుడు అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వడంలోనే టైం అయిపోతుంది, డిస్కషన్ మరి సబ్జెక్ట్ మీద డిస్కషన్ అవ్వకుండా. అందుకనమాట అది గ్రూప్లో ఇవ్వండి అందరూ ఫీడ్బ్యాక్. ఎస్. అంతే. ప్రభుజీ మేము మాట్లాడొచ్చండి. హరే కృష్ణ. చెప్పండి.
ప్రభుజీ, నాకు మీరు చెప్పింది అర్థమైందండి. కానీ ఉమ్, ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఒక శరీరాన్ని విడిచి ఇంకో శరీరంకి వెళ్ళాల్సిందే, తప్పదు అన్నారు కదా. అవును. కానీ అలాగా అంటే ఎప్పుడూ కూడా ఇదంతా అనుభవించాల్సిందేనా? దానికి వేరే దారి ఉండదా అండి? అంటే దేవుడి అందుకోసమే దగ్గర మెయిన్ ఇప్పుడు సన్నిధిలో అలా అంటే అంటారు కదా, ఇంకా ఈ దుఃఖాలు ఇవి లేకుండా అతని భగవంతుడి దగ్గరే ఉండిపోయేటట్టు అలాగా స్వర్గం అని నేను అననండి. కానీ ఇంకా మరొక ఇది లేకుండా, మరొక శరీరం గాని ఇది లేకుండా అలా దారి ఉంటుందండి? ఆ మెయిన్ ఏంటంటే మనకి ఆత్మ యొక్క గుణాలు ఏంటంటే మూడు గుణాలు ఉన్నాయి. సత్, చిత్, ఆనంద. సో సత్ అంటే శాశ్వతమైంది. చిత్ అంటే దానికి సేవ చేయ ఆత్మకి సేవాభావము, సేవ చేయాలని ఉంటుంది. ప్లస్ జ్ఞానము. ఓకే, అన్నిటిపైన జ్ఞానం ఉండాలని. మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఆనందం పొందడం. సో మనము ప్రతి ఒక్కరము గుర్తించామనుకోండి, ఎప్పుడు మనం ఈ మూడిటి కోసమే ఆలోచిస్తాం. ఏ వస్తువు కొన్నా కానీ అది ఎప్పుడు మనతో పాటు శాశ్వతంగా బాగుంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఓకే. సో అలాగే ఆ, మ్, అలాగే ఇంకోటి ఏంటంటే మ్, చిత్, మన కోసము మనము వంట చేసుకోమన్నాం అనుకోండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఒక 5 వంటలు చేయమంటే ఈజీగా చేసేస్తారు. కానీ మీకోసం మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నారు, మీకోసం మీరు 5 వంటలు చేసుకోమంటే చేసుకోలేరు. ధ్యానం అలాగే చేయం అంత. అది అంత ఉత్సాహం రాదు. అదే ఎవరో ఉమ్. ఇంటికి వస్తున్నారంటే, సో అదే సేవాభావం. పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, పిల్లల కోసం వంట చేయాలని చాలా ఉత్సాహం వస్తుంది. వాళ్ళు తిన్నాక మనం తింటే అదే టేస్టీగా ఉంటుంది. కానీ మన కోసం మనం ఎప్పుడూ అన్ని వంటలు చేసుకోలేము. సో ఇది సేవాభావం. అంటే జ్ఞానం కూడా, మీకు అందరికీ జ్ఞానం కావాలన్నదే. అందుకోసం ప్రతి నిమిషంలో ప్రతి ఒక్కరు ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి, అదేంటి, ఇదేంటి, ఇదేంటి, అదేంటి అని. చిన్నపిల్లాడి నుండి మాటలు ఎప్పుడైతే చిన్నపిల్లవాడికి మాటలు వస్తాయో అప్పటి నుండి స్టార్ట్ చేస్తాడు అడగడం. క్వశ్చన్స్, ఆన్సర్స్. సో ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం మొత్తము ప్రశ్నలు, జవాబులు. అది వాట్సాప్ అయినండి, ఫేస్బుక్ అయినండి, ఏదన్నా ఉంటుంది. అందరు మనం దేనికి చూస్తున్నాము? ఏదో ఒక జ్ఞానము ఆర్జించడానికి, జ్ఞానం తీసుకోవడానికి, జ్ఞానం పొందడానికి. ఈ క్లాస్కి కూడా మీరు అందుకోసమే వచ్చారు. కానీ ఆ జ్ఞానము డిఫరెంట్ డిఫరెంట్ గుణాలలో ఉంటాయి. ఓకే, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, అది వేరే విషయం. అది ఇక ఇవన్నీ చేసేది ఎందుకు? మనము ప్రతి నిమిషము ఏదో ఆనందం పొందుతాం. అయ్యో, మనం ఈ భగవద్గీత క్లాస్ వస్తే మనకి ఇప్పుడు నేను చేసే పనులన్నిట్లలో అంత ఆనందం రావట్లేదు, కొద్దిగా చేంజ్ కోసం అని ఈ భగవద్గీత క్లాస్కి వస్తే కొద్దిగా ఆనందం వస్తేమో విందాము. ఓకే, కానీ ప్రభుజీ ఏం జోక్స్ ఎక్కువ చెప్పడే, అంత ఆనందం రావట్లేదని మళ్ళీ వేరే దానికి కూడా వెళ్ళొచ్చు. సో కానీ మనం ఏంటంటే, సో ఈ మూడు గుణాలు ఉన్నాయన్నమాట. సో అందుకోసము ఈ ఆత్మ అన్నది మొదటిది వస్తే శాశ్వతం. సో అయితే వీటికి అంతం చేయాలంటే పునరపి జననం, పునరపి మరణం. ఓకే. ఉమ్. ఉమ్. సో దీనికి చేయాలంటే అందుకోసమే చెప్తారు శంకరాచార్యులు, గోవింద్ ఉమ్, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవింద మూఢమతే. గోవిందుడి నామాలు ఎప్పుడూ మనము భగవంతుడి నామాలు చెప్తూ ఉండాలి. తిరుపతికి వెళ్తే అందుకోసము అందరు గోవిందా గోవింద అంటారు. రామాచార్యులకు కూడా వాళ్ళ గురువు వారు ఓం నమో నారాయణాయ నమః అది ఇచ్చారు. అది అందరికీ తీసుకొచ్చి ఇచ్చారు. అలానే మాకి ఇస్కాన్లో ఈ హరే కృష్ణ మహామంత్రము రోజు జపించమని చెప్తారు. సో మనం ఎప్పుడైతే దేవుడి నామాలు జపిస్తామో, దేవుడి నామము, ఓకే, నామము, రూపము, గుణము, లీలలు. నామ, రూప, గుణ, లీల. ఈ దేవుడి గురించి 4 విషయాలు. ఆయన నామ యొక్క కీర్తనల గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి. ఆయన యొక్క గుణాల కోసం. ఇప్పుడు ఉమ్. మీరు రామాయణం చదివారనుకోండి, రాముడు మర్యాద పురుషోత్తముడు అన్న విషయం ఎంతో తెలుస్తూ ఉంటుంది మనకి. వాళ్ళ తండ్రిని ఎలా పాటిస్తాడో అన్ని అన్ని సందర్భాలలో. ఓకే. సో అలా ఆయన గుణాలని, ఆయన లీలలని, ఆయన రూపాన్ని. సో అందరూ మంచి రూపాన్ని చూడాలనుకుంటారు. మంచిగా, ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉన్న వ్యక్తులని చూడాలనుకుంటాం మనం.
అందంగా ఉన్న వ్యక్తులని. ఎందుకంటే కృష్ణుడు అందంగా ఉంటారు. మనం కూడా దైవలోకానికి వెళ్తే మనకి ఒకటి ముసలితనం ఉండదు, జబ్బు ఉండదు, చావు ఉండదు అక్కడ. సో అలాంటి శాశ్వత జగత్తానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అన్నది, ఇది భక్తి అన్నది విధి. ఇది మనం గురువుల ద్వారా తెలుసుకొని మనం ముందు ముందు 4 అధ్యాయాలు తెలుసుకుందాము. ఎలా పరంపర ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవాలన్నది, తెలుసుకొని ఎలా ఆ దైవలోకాన్ని పొందొచ్చో ఈ గీత ద్వారా భగవంతుడు మరీ మరీ చెప్తాడు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మ. నా ధామానికి వచ్చినవాడు మళ్ళీ తిరిగి రారు అని. ఆ ధామాన్ని ఎలా పొందాలన్నది 8వ అధ్యాయంలో, చాలా అధ్యాయాలలో 7 నుండి 12లో చాలా భక్తి గురించి చెప్తారు కృష్ణుడు. సో ఇప్పుడు స్టార్టింగ్ మీది భక్తికి బీజం వేశారు మీరు ఇప్పుడు లాస్ట్ అర్థమైంది క్లాస్ గురుజీ, నుండి. సో అర్థమైంది. ఇప్పుడు ఇంకా నీళ్లు పోస్తుండాలి. నీళ్లు పోస్తూ దాన్ని పక్క బయటి డిస్ట్రాక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ ఓకే ఉండాలి. ఇంకో ఇది చెప్పాలనుకుంటే రాత్రంతా టైం సరిపోదు. నేనేంటంటే ప్రభుజులు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మాకు డైరెక్ట్ చెప్పారు, ప్రభుజీ మీరు ఎలా తీసుకోండి. సో మేము వాళ్ళు చెప్పిన ఆదేశాల ద్వారా మేము ఓన్లీ శ్లోకాస్కి కొద్దిగా ఫిక్స్ చేసేసి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంటే జస్ట్ 9 o'clockకి మనకి 37 శ్లోకాస్ అయ్యాయి. సో కానీ అది ఇంకా డీటెయిల్గా చెప్పుకోవాలనుకుంటే మీకు ఎంత టైం ఉంటే అంత. ప్రభుజీలో ఒక క్వశ్చన్ అడిగారు, మీకు ఇంకెవరికన్నా ఈ రోజు దానిపైన క్వశ్చన్స్ ఉంటే అడగండి. అండ్ ప్రభుజీ అన్నదాన్ని బట్టి లేదు 9 వరకు కాకుండా 9:30 క్లాస్ తీసుకోండి అని ఏమన్నంటే చెప్పండి. ఇంకెవరికైనా హరే క్వశ్చన్? కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్స్. కృపాచార్యుడు ఎవరు? కృపాచార్యుడు ఇది ద్రోణాచార్యుడి వాళ్ళ బావగారు, బావమరిది. కృపి వాళ్ళ చెల్లిని ద్రోణాచార్యుడు వివాహం చేసుకుంది. అతను ఇంకా డీటెయిల్ అంటే కృపాచార్యుడు కూడా పాండవులకి గురువు, కానీ అతను ధనుర్విద్య నేర్పించేవాడు, కానీ దివ్య అస్త్రాలు ఆయన దగ్గర లేవన్నమాట. మనం చర్చించుకున్నాం కదా ఈ అగ్నేయ అస్త్రము లాంటివన్నీ. ఈ దివ్య అస్త్రాల కోసం మళ్ళీ ద్రోణాచార్యుడిని కూడా గురువులాగా అంటే ఆ ధనుర్విద్యను నేర్పించడానికి భీష్ముడు నియుక్తం చేస్తాడు. ఇది మహాభారతంలో వస్తుంది స్టార్టింగ్లో. సో దివ్య అస్త్రాలు అంటే ఏంటంటే మళ్ళీ మంత్రాల ద్వారా అస్త్రాలు ఉపయోగించడం. హరే కృష్ణ. చాటింగ్ లో ఎవరన్నా ప్రశ్న అడిగారు? ప్రభుజీ ఇప్పుడే మేము డిస్కస్ చేసుకుంటున్నాం, ఉమ్, అస్త్రం ఇంకా శస్త్రంలో తేడా ఏమిటి? ఉమ్, మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఉమ్, అస్త్రం అంటే మంత్రంతో నడిపేది, శస్త్రం అంటే మామూలుగా ఆయుధం. ఫిజికలీ ఆయుధం. ఆయుధం. ఆయుధం ఉమ్, మీరు చెప్తే నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఎస్. బ్రాహ్మణులకి శాస్త్రమే శస్త్రం. సో కానీ అందుకోసమే వాళ్ళు రాజ రిషిస్ కదా, వాళ్ళకి శాస్త్ర జ్ఞానం అంతా ఉంటుంది, ప్లస్ వాళ్ళు శస్త్రాలు కూడా ఉపయోగిస్తారు. ఓన్లీ బ్రాహ్మణులు ఉంటే ఈ ప్రపంచం నడవదు. బ్రాహ్మణులు ఉండాలి, క్షత్రియులు ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలుస్తారో అప్పుడే ఈ ప్రపంచం నడుస్తుంది. హరే కృష్ణ. ఇంకా ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు? మీరు చాలా శ్రద్ధతో వింటున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు, మీ ప్రార్థనలు మా పైన. ఓకే, మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఈ గంట లోపల ఇవ్వాలని మీరు ప్రార్థించండి. చాలా మంది నాకన్నా ఎంతో పెద్దవాళ్ళు వయసులో. ఓకే, అందరికీ నేను ఇప్పుడిప్పుడే శ్లోకాలు నేర్చుకుంటున్నాను. లేదు ప్రభు, చాలా బాగా చెప్తున్నారు. శ్లోకం చెప్పి దాని చక్కని అర్థం విడమర్చి
షార్ట్గా క్లియర్గా చెప్తున్నారు. చాలా బాగుంది అది. టైం ఎక్కువ ఎనాలిసిస్ చేసి దాన్ని ఇంత పెద్ద ఎక్కువగా చేయలేదు. అలాగని దాని తర్వాత కరెక్ట్ మీనింగ్ ఏమో అందులో వచ్చేలాగా చెప్తున్నారు. చాలా బాగుంది. శ్రీనివాస్ వెదుల ప్రభు గత 5 సంవత్సరాల నుండి నా వెనకాల పడ్డారు. సో ఏదో ఎప్పుడో నాకు తెలుసు 5 సంవత్సరాల కిందట ఆంధ్ర అసోసియేషన్లో మీరు క్లాస్ ఇస్తే ఇలా ఇవ్వండి అని అన్నారు. అప్పుడు ఏమో మా గురువు గారు కూడా చెప్పారు నాకు, ఏం కాదు ప్రభుపాదుల వారిని నేర్చుకొని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏమో మళ్ళీ నాకు అప్పుడు కుదరలేదు. ఇప్పుడు అంతా గురువుల ఆశీర్వాదం. ఆయన ఎప్పుడో ప్రభుజీ అలా చెప్పిన తర్వాత నేను మా గురువుకి వెళ్ళి చెప్పాను, ఇలా అడుగుతున్నారు, ఏం కాదు నేర్చుకో, ప్రభుపాదుల బుక్స్ చదువుకో అంటే ప్రభు అన్నారు సంస్కృతిని ఇలా విడపరిచి చెప్పాలన్నారు. నేను అన్నాను సంస్కృతి నాకేం రాదు, నేనేం చెప్తాను అని అంటే మా గురువు చెప్పారు, ఏం కాదు ప్రభుపాద్ బుక్ చదువు, అదే సరిపోతుంది అన్నారు. నేను అదే చేస్తున్నాను, ప్రభుపాద్ బుక్ చదివి చెప్పేస్తున్నాను, అది వచ్చేస్తుంది. అంతే, అదే కదా కరెక్ట్. సో మీరందరూ ప్రభుపాద బుక్ పుస్తకం చదవండి. ఓకే. సో అంత బాగా ఇచ్చారు భగవద్గీత యథాతథం. హరే కృష్ణ. ఇంకా ఒక ప్రశ్న అడిగారు చాట్లో, ఆత్మకి అంత విశేషం అందుకు ఉంది ప్రభుజీ. ఓకే. ఇది ఈ అధ్యాయంలో చెప్పింది రియల్ లైఫ్తో రిలేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ప్రభు. హరే కృష్ణ. మెయిన్ రియల్ లైఫ్తో చెప్పాలంటే బేసికలీ ఏంటంటే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యయ్యా అని. మనం కూడా మన కర్తవ్యాలు ఏంటో తెలుసుకోవాలి. మన శాస్త్రాల నుండి చెప్తారు మనం ఏ పొజిషన్లో అంటే, మనము సపోజ్ ఒక గృహస్థకి ఎన్నో పొజిషన్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి కొడుకులాగా ఉంటాడు, భార్యకి భర్తలాగా, భర్తకి భార్యలాగా, ఓకే, అలా పిల్లలకి తల్లిదండ్రుల్లాగా, ఆఫీస్కి వెళ్తే ఏదో ఒక పొజిషన్ ఉంటుంది. అలా డిఫరెంట్ పొజిషన్స్లో మనము మన కర్తవ్యాలు ఉంటాయి. సో అవి మనం సక్రమంగా ఎలా చేయాలి, ఆఫీస్లో అన్నది ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి నేర్చుకుంటాం, మన పిల్లలకి అన్నది పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఓకే, కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఎలాంటి గుణాలతో చేయాలన్నది, అది మన పెద్దవాళ్ళకి సపోజ్ అలాంటి గుణాలు ఉన్నాయంటే మనకి రావచ్చు అవి. ఓకే, కానీ అన్ని గుణాలు ఎస్పెషల్లీ కలియుగంలో ఉన్నావు కాబట్టి మనకి లేకపోవచ్చు. కానీ అన్ని గుణాలు తెచ్చుకోవాలంటే మనం శాస్త్రాలు చదవాలి. సో ఇక్కడ కృష్ణుడు ఈరోజు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఒకటి చెప్పాడు, నువ్వు వేరే ధర్మం అంటే బ్రాహ్మణులా కాకుండా నీ ధర్మం నువ్వు చెయ్యి అంటున్నాను. అలానే మనము మన ధర్మం నుండి, కర్తవ్యాల నుండి తప్పుకోకుండా మన ధర్మాలు మంచిగా చేయాలన్నమాట. మనం ఏ పొజిషన్స్ మనకి ఇచ్చారు అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంట్లో బయట పిల్లలకి పెద్దలకి అన్ని డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. సో ఆ ధర్మాలు మనం సక్రమంగా చేయాలి. ఇంకా ముందు ముందు ఏ గుణాలతో చేయాలి. సేమ్ ఎవరన్నా తిండి పెట్టవచ్చు మనకి, ఒకరు ప్రేమతో పెడతారు, ఒకరు అహంకారంతో పెడతారు, ఒకరు చూయించుకోవడానికి పెడతారు. సో కానీ మూడిట్లలో చాలా తేడా ఉంటుంది. అమ్మ వంట చేసి పెట్టింది ఒకలా ఉంటుంది, అలానే ఒక ఇంట్లో వంట మనిషి ఎవరన్నా ఆయా లాంటిది వంట చేసి పెట్టింది ఒకలా ఉంటుంది, మెస్సులో తిన్నది ఒకలాగా ఉంటుంది, రెస్టారెంట్లో తిన్నది ఒకలాగా ఉంటుంది. సో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందుకోసము, ఎందుకంటే ఆ గుణం వేరు, భావం వేరు. సో ఎలాంటి భావాలు ఉండాలి సేవ చేసేటప్పుడు, ఇవన్నీ సేవలే అన్నమాట. ఈ ధర్మాలన్నీ సేవలే, ప్రతి ఒక్కటి సేవలే. సో ఆత్మకి సేవాభావం అన్నది ఉంటుంది. సో ఈ సేవాభావంతో ఎలా చేయాలన్నది కృష్ణుడు ముందు ముందులా మనకు చెప్తాడు. సో ప్రస్తుతం ఈ రోజుకి మన కర్తవ్యాలు మనం చేయాలి. ఓకే, మనం ఈ శరీరంలో మనం ఉన్నాము, కానీ మనం రియల్ ఆత్మ. ఈ శరీరం ఎంత ఆలోచిస్తున్నామో దానికన్నా ఎక్కువ ఆత్మ కోసం ఆలోచించాలి. అది మనం తెలుసుకున్నాం ఈ రోజు నుండి.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో థ్యాంక్ యూ. ఉందాం మళ్ళీ ఈ రోజుకి స్టాప్ చేద్దాం. హరే కృష్ణ. రామ్ లక్ష్మణ్ ప్రభు స్టాప్ చేద్దాం.